అలాంటివి ఏమైనా ఉన్నాయా పెద్దగా ఏం మీ లేవు, మీద బాగా ఇంపాక్ట్ చూపించినవి? పెద్దగా ఏం లేవు. కాకపోతే బాగా నిద్రపోయేవాడిని. ఓకే. సాయంత్రం 7 దాటి మేలుకున్న సంఘటనలు లేవు. ఆహా. బహుశా 10 గంటలు నిద్రపోయామని అనుకుంటున్నాను నేను కూడా. నాకు ఎన్ని గంటలు గుర్తులేదు కానీ ఓకే. కనీసం 10 గంటలు శుభ్రంగా, అసలు మామూలు నిద్ర కాదు, గాఢ నిద్ర. గార్డెన్ నిద్ర. మాకెక్కడో ఊళ్ళో టీచర్లు ఊళ్ళోనే నివాసం ఉండేవారు. ఈ రోజుల్లో కాదు పాపం, వాళ్ళు జీతాలు తక్కువైనా కూడా ప్రాణం పెట్టేవాళ్ళు పిల్లలంటే. అవును. మేము కూడా టీచర్ల ఇంట్లోనే ఉండేవాళ్ళం. పిల్లలు అదే పిల్లలంతా గ్రామాలు సరదాగా ఎక్కువగా సంస్కృతి గతంలో ఉండేది. సరదాగా ఉండేది. ఆ పిల్లలు అక్కడే పడుకునే వాళ్ళం, ఏదో ఉండేది అనమాట అంతా. మా ఫ్రెండ్స్, నేను మిగతా వాళ్ళందరూ నేను 7 గంటలకే గొర్రె పెట్టేసాం అనుకుంటాను. ఒకరోజు నన్ను గోనె సంచుల్లో పెట్టేశారు. ఓకే. అయినా నేను నిద్ర లేవలా, నాకు తెలియదు అసలు. అంటే అంత నిద్రలో ఉన్నారు. అంత గాఢ నిద్ర. నాకు ఇప్పుడు అసలు నిద్ర అనేది ఇదనమాట. రెండోది, అందరూ పాపం కష్టపడి చదువుకునేవాళ్ళు. మాకు ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు వచ్చాయి. కొత్త సిలబస్ మా అంత కొత్తది కదా. అవును. టెక్నాలజీ లేనప్పుడు, రిసోర్సెస్ వనరులు లేనప్పుడు అన్నీ పక్కాగా ఉండేవి. అదే స్కూల్ ప్రారంభానికి ముందే పుస్తకాలు రెడీ తరగతి బుక్స్ ఇచ్చేసేవారు. వచ్చారు. వాళ్ళు ఎవరు కదా, మనం కొనుక్కోవటం. ఆ కంకిపాటు వెళ్ళి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి పుస్తకాల షాపులకు వెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటే చాలా పండుగ.